హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఈరోజు కోటా శారీస్ చూపించబోతున్నానండి. ఈరోజు మొత్తం కూడా కాటన్ కోటా శారీసే. నార్మల్ వాష్, గంజి, ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్ట్ బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన రఫ్ అండ్ టఫ్ యూస్ కాటన్ కోటా శారీస్. యాజ్ యూజువల్ ఫస్ట్ నెరో చూపిస్తున్నానండి. ఫుల్ లెంత్ శారీస్ ఇవి. చక్కగా 6 feet 5, 6, 5, 8 వరకు కంఫర్టబుల్గా వచ్చేస్తాయి. సో మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఇది మంచి లైట్ బ్రౌన్కి గోల్డెన్ ఎల్లోతోటి క్రాస్ లైన్స్ డై చేయించాను. సో శారీ అంతా క్రాస్ లైన్స్ వచ్చేసింది. మ్యాంగోస్ తీసుకున్నాము. దీంట్లో మ్యాంగోస్ థీమ్ తీసుకుని వెరీ యూనిక్గా గోల్డెన్ ఎల్లో మీద నేను బ్లాక్ అండ్ మెరూన్ తోటి ప్లస్ బ్రౌన్ మీద బ్లాక్ అండ్ క్రీమ్ ఎల్లో తోటి ప్రింట్ చేయించాను. సో పళ్ళు మొత్తం గోల్డెన్ ఎల్లో, దాని మీద కూడా మ్యాంగోస్ మోటివ్స్ తీసుకుని వెరీ యూనిక్గా ప్రింట్ చేయించానండి. దీనికి 1 meter థిక్ మెటీరియల్ తోటి కాటన్ బ్లౌజ్, గోల్డెన్ ఎల్లోకి బ్రౌన్ బార్డర్ తోటి. మన ఎపిసోడ్లో నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇది మళ్ళీ కాంబినేషన్ వైజ్ చూపిస్తున్నాను. దాంట్లో ఒక పీస్ చూపించా, ఇంకా ఉన్నాయి. కావాలి అంటే రిక్వెస్ట్ పెట్టండి, షేర్ చేస్తాను. సో మన లైట్ అండ్ డార్క్ పర్పుల్, లావెండర్ కలర్ మధ్యలో అంతా డై చేయించాను. డార్క్ వైలెట్ బార్డర్, చిన్న బార్డర్ ఇచ్చేసాం, 6 inches బార్డర్. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నానండి దీనికి. డార్క్ వైలెట్ మీద పింక్ తోటి, మధ్యలో అంతా బ్లాక్ అండ్ పింక్ తోటి బాక్సెస్ ఇచ్చేసి బూటీస్ ఇచ్చేసాం. దీనికి 1 meter పళ్ళు డార్క్ వైలెట్ తోటి. దాని మీద ఏదైతే ప్రింట్ మనం శారీలో ఇచ్చామో బార్డర్లో అదే ప్రింట్ ఇచ్చాము. సో బార్డర్లో అలా ఇచ్చాను. హ్యాండ్స్ వరకు ఇలా ఇచ్చేసామండి, ఓన్లీ హ్యాండ్స్ వరకు. నేను పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పినట్లు ఇంత కొంచెం బార్డర్ ఉంచి హ్యాండ్ కుట్టించుకోండి. ఫుల్ హ్యాండ్కి వచ్చేస్తుంది మీకు ఈ ప్రింట్. మిగతా బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి. దీనికి చిన్న బార్డర్ డై చేయించాను. సో సింపుల్ శారీ లవర్స్ కోసం అని చెప్పి సేమ్ శారీలో ఉన్న కాంబినేషన్ తోటే లావెండర్ కలర్ తోటి బార్డర్ మీద సింపుల్గా ప్రింట్ ఇచ్చాము. డార్క్ వైలెట్ తోటి పైనంతా కూడా పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చేసి దాని మీద నుంచి చిన్న బుటీస్ మళ్ళీ ఇచ్చామండి. సో దీనికి పళ్ళు డార్క్ వైలెట్, దాని మీద కూడా మనం శారీలో వాడిన బుటీస్ తోటే వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. 1 meter కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ థిక్ మెటీరియల్. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. సో మీది వాళ్ళ అవైలబిలిటీని కనుక్కొని 3-4 days తర్వాత పే చేసేటట్లయితే పే చేసే ముందు మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ గ్యాప్లో శారీస్ సేల్ అయ్యి ఉండొచ్చు. సో కన్ఫర్మ్ చేసుకున్నాక పే చేస్తే మీకు నాకు కూడా ఇబ్బంది ఉండదండి. మన నెక్స్ట్ శారీ కూడా లైట్ అండ్ డార్క్ పర్పులే. సో లావెండర్ కలర్కి సింగిల్ సైడ్ డై చేయించాను నేను బార్డర్ డార్క్ వైలెట్ తోటి. ఇది మనం నెమళ్ళ థీమ్ తీసుకున్నాము. కిందంతా పింక్ తోటి నెమలి ప్రింట్ చేయించాను. పైన నెమలీకలు వేయించానండి. బ్లాక్ అండ్ పింక్ తోటి నెమలీకలు శారీ అంతా దగ్గరగా వేయించాము. సో మధ్యలో సపరేషన్ కూడా నెమళ్ళు ఉన్న బార్డరే తీసుకుని చక్కగా పైన బార్డర్ సపరేషన్ అంతా కూడా ప్రింట్ చేయించాను. దీనికి 1 meter పళ్ళు, 1 meter బ్లౌజ్. డార్క్ వైలెట్ తోటి పళ్ళు ఇచ్చాను. అలాగే డార్క్ వైలెట్కి లావెండర్ బార్డర్ తోటి బ్లౌజ్ ఇచ్చాను. బ్లౌజ్కి సింపుల్గా బార్డర్ వరకు ప్రింట్ చేయించానండి. సో ఇవన్నీ నార్మల్ వాషే, గంజి, ఐరన్, పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ని బట్టి మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోగలిగిన శారీస్. నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇది మంచి గ్రీన్కి బ్లూయిష్ గ్రీన్ ఇది. సో రామా గ్రీన్ అంటాం కదా, దానికి చాక్లెట్ కలర్ తీసుకున్నాను. ఇది నేను అసెండింగ్ ఆర్డర్ అంటే స్ప్రింగ్ మోడల్ అంటారు, తక్కువ నుంచి పెరుగుతుంది కదా. పళ్ళు దాకా వచ్చేటప్పటికి మీకు మొత్తం ప్లెయిన్ గ్రీన్ వచ్చేస్తుంది. సో దీని మీద నేను బంచెస్ తీసుకున్నాను. బంచెస్ తోటి పళ్ళుని వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాము. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాక్లెట్ కలర్కి బార్డర్ తోటి. శారీ అంతా కూడా మీకు ఇలా బంచెస్ వచ్చేసినాయి. ఈ శారీ స్టార్టింగ్లో మీకు లైట్ చిన్నగా వస్తుందండి, గ్రీన్ పార్ట్, చాక్లెట్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది కట్టు చెంగు ఇలా పెరుగుతూ మీకు పళ్ళు దాకా వచ్చేటప్పటికి మొత్తం కూడా రామా గ్రీన్. ఇది కుచ్చెళ్ళ ఎండింగ్ దగ్గర నుంచి ఇలా వస్తుంది. పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి ఓన్లీ గ్రీన్ కనిపిస్తుంది. సో మీకు స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం చాక్లెట్ కనిపిస్తుంటుంది, పళ్ళు మళ్ళీ గ్రీన్. సో వెరీ యూనిక్గా ఉంటుందండి. కొంచెం హైట్గా కనిపించడానికి కానీ స్లిమ్గా కనిపించడానికి కానీ ఇలాంటి ప్యాటర్న్స్ నేను ప్రిఫర్ చేస్తుంటాను.
సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ ఎంక్వైరీ చేసి అవైలబిలిటీని కనుక్కోండి. సేమ్ కాంబినేషన్లో కొండలు ప్రింట్ చేయించానండి. టెంపుల్ బార్డర్, ఇది చిన్న చిన్న కొండలు, శారీ అంతా కూడా వచ్చేస్తుంది. సో మీకు మధ్యలో అంతా చాక్లెట్ కలర్ తోటి బంచెస్ ఇచ్చాము, ఇది కూడా లీవ్స్ అండ్ బంచెస్. సో మీకు సీ గ్రీన్ తోటే చక్కగా చాక్లెట్ మీద ప్రింట్ ఇచ్చాము. పళ్ళులో కూడా ఒక టెంపుల్ని నేను డై చేయించాను, దాని మీద కూడా సేమ్ ప్రింట్ ఇచ్చేసాను. సో కొంచెం యూనిక్ శారీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కట్టుకున్నాక మంచి లుక్ వస్తుందండి. చూడండి, చూసి బుక్ చేసుకోండి. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్, జస్ట్ ఓన్లీ బార్డర్ వరకు ప్రింట్ ఇచ్చేసాను. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా సేమ్ రామా గ్రీన్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ తోటి నేను బార్డర్ మాత్రం డై చేయించాను. ఇది ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాం. సో ఫ్లోరల్ డిజైన్ చక్కగా బార్డర్ అంతా ప్రింట్ చేయించాను, మధ్యలో కూడా బంచెస్ ఇచ్చేసాం ఫ్లోరల్ తోటి. పళ్ళులో మొత్తం ఫుల్గా ప్రింట్ ఇప్పించేసాను, ఏదైతే మనం బార్డర్లో తీసుకున్నామో సేమ్ థింగ్. సో అలా ఉన్నప్పుడు శారీ అంతా సింపుల్గా ఉంది కదా, అందుకోసం నేను బ్లౌజ్కి మళ్ళీ ఫుల్గా ప్రింట్ ఇచ్చానండి. బార్డర్లో తీసుకున్న డిజైన్ని ఫుల్ ప్రింట్ ఇచ్చేసి సింపుల్గా బార్డర్ ఇచ్చేసాను. నేను చెప్పేటట్టు ఈ బార్డర్ కూడా అంతే అండి, జస్ట్ పైపింగ్ లాగా ఉంచేసుకోండి. బ్లౌజ్కి మొత్తం మీరు పైపింగ్ వేయించారు అంటే మంచి యూనిక్నెస్ వస్తుంది. మన నెక్స్ట్ శారీ అండి ఇది. సో ఇది నేను మళ్ళీ సింగిల్ బార్డర్ డై చేయించాను. ఒక కాంబినేషన్లో ఎవరికి ఏది నచ్చుతుందో అని చెప్పి చిన్న బార్డర్ డై చేస్తాము కొన్ని శారీస్ సింగిల్ బార్డర్ డై చేస్తాము, కొన్ని టెంపుల్స్, అలా డిఫరెంట్గా ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ సెట్ అవుతుంది అనుకుంటే లంగావణి పాట్లీ పళ్ళు, అలా కాంబినేషన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఇచ్చేస్తాం. సో దీంట్లో సింగిల్ సెట్ డై చేయించాను నేను, దాని మీద ఫ్లోరల్ తీసుకున్నాము, మొత్తం కూడా శారీ కలర్ తోటి చాక్లెట్ కలర్ మీద వెరీ యూనిక్గా ప్రింట్ చేయించానండి. దీనికి పళ్ళు కూడా ఫుల్ ప్రింట్, సేమ్ ప్రింట్ బార్డర్లో ఏదైతే ఇచ్చామో అది ఇచ్చేసాం. సో హెవీగా ఉండకూడదు అని ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ప్రింట్ చేయించాను. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాక్లెట్ కలర్ తోటి చిన్న బార్డర్ తోటి, దీని మీద సింపుల్గా ఏదైతే మనం బార్డర్లో ప్రింట్ ఇచ్చామో అదే ప్రింట్ ఇచ్చేసాను, ఓన్లీ హ్యాండ్స్ వర్క్ వస్తుందండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీ కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇప్పటి వరకు మనం గ్రీనిష్ చూసాం కదా, ఇప్పుడు ఆలివ్ గ్రీన్కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇంతకుముందు చేయించిందే అండి. ఇది మన జ్యోతిష్లో ఆల్మోస్ట్ ప్రతి కాంబినేషన్కి చేయించే డిజైనే. సో ఈ డిజైన్కి చాలామంది లవర్స్ ఉన్నారని రిపీటెడ్గా చేయిస్తున్నానండి. సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను, హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చేసాను. ఈ డిజైన్ ఏ కాంబినేషన్లో అయినా సెట్ అవుతుందండి. మీకు ఏదన్నా స్పెషల్గా కావాలి కాంబినేషన్ ఈ డిజైన్లో అంటే వచ్చేయండి కామెంట్ బాక్స్కి, మనం డిస్కస్ చేసుకుందాం మెసేజెస్లో. సో దీనికి పళ్ళు కూడా ఫుల్గా ప్రింట్ ఇప్పించేసాం, బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే ఇప్పించాను పళ్ళుకి చాక్లెట్ కలర్ తోటి. ప్రింట్ అంతా చాక్లెట్ కలర్ తోటి వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ చాక్లెట్ కలర్ బ్లౌజ్. మన వీడియోలో లాస్ట్ శారీ ఈ ఎపిసోడ్లో ఇది కూడా నేను రిపీట్ చేయాలి. సేమ్ శారీ కావాలి అని అడిగారు. సో ఈసారి నేను చిన్నగా పట్టి పెట్టించి పైనుంచి కూడా చిన్న బార్డర్ ఇచ్చానండి. దీనికి పళ్ళు కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాను, సేమ్ ఫ్లోరల్. బ్లౌజ్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ విత్ ఫుల్ ప్రింట్, చిన్నగా పట్టి పెట్టేశాను. సో ఈ కావాలి అని 2-3 కస్టమర్లు అడిగారండి. దయచేసి ఒక్కసారి నాకు మళ్ళీ రిమైండ్ చేయండి, నేను మీకోసం శారీ రిజైన్ చేసేసి ఉంచుతాను. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మన కస్టమర్స్లో ఒకరు నాకు ట్విన్నింగ్ కావాలండి, నాకు మా పాపకి కూడా కావాలని అడిగారు. సో కాటన్లో కోటాలో కూడా చేయించాను. ఇది కోటా శారీ, వాళ్ళ పాప కోసం నేను కోటాలో డ్రెస్ మెటీరియల్ చేయించాను, అది కూడా చూపిస్తాను. ఇది టాప్ అండి, పట్టుకోమా. ఇది కోటా టాప్. నేను యూజువల్లీ డ్రెస్ మెటీరియల్స్ 2.8 ఇస్తానండి, ఎందుకు అంటే మీరు ఏ లైన్ కుట్టించుకున్నా కంఫర్ట్గా ఉంటుంది, 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా అని. ఇది కోటా టాప్, దీనికి చున్నీ 2.5 మీటర్స్ ఇస్తాను. 2.5 మీటర్స్ చున్నీ, బాటమ్. టాప్ కూడా ఒకసారి అమ్మా. ఇది బాటమ్ అండి, చాక్లెట్ ప్లెయిన్ బాటమ్. సో మీకు స్టిచ్ చేయించుకున్నాక ఇది టాప్, ఒక సైడ్ నుంచి చున్నీ వచ్చేస్తుంది. చున్నీ కూడా నేను కాటన్తో ఇచ్చాను, బాటమ్ ప్లెయిన్ కాటన్ థిక్ మెటీరియల్ తోటి బాటమ్ ఇచ్చేసాను. సో మీకు కూడా ఏమైనా ట్విన్నింగ్ చేయించుకోవాలి అని ఉన్నా, లేదా నాకు వెరీ యూనిక్గా ఏదైనా కావాలి స్పెసిఫిక్గా అంటే ఒక్కసారి కామెంట్లోకి రండి, మనం డిస్కస్ చేసుకుందాము.
దాన్ని బట్టి నేను మీకు ఎలా కావాలి అంటే అలా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.